నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీకి దగ్గర అవబోతున్నారు అనే ఒక వార్త బలంగా వినిపిస్తుంది. మరి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు అనే అంశాలు మనం గతంలో కూడా చూసాం. మరి మేబీ ఇది కూడా దానికి సంకేతంలా చూడొచ్చా ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే ఆదిత్య. సార్, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి న్యూస్ మనం చూసాం ఈ మధ్యకాలంలో. సో ఇవన్నిటి నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీకి దగ్గర అవబోతున్నారు, దానికి సంబంధించినటువంటి వే కూడా ఇప్పటికే రెడీగా ఉంది అన్నట్టుగా వినిపిస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు అసలు దీన్ని? ఒకటి, రాజకీయాలే కదా, జీవితం అన్న తర్వాత ఎప్పుడైనా ఏమైనా జరుగుతాయి. రాజకీయాల్లో కూడా రకరకాల మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి. పూర్తిగా విరుద్ధంగా ఉన్నవాళ్ళు లేదా పూర్తిగా శత్రువులుగా ఉన్నవాళ్ళు స్నేహితులైపోవడము, ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నవాళ్ళు శత్రువులు అయిపోవడము, ఈ రెండు చూసాం మనం రాజకీయాల్లో. యాక్చువల్గా ఏమిటంటే మన ఈ ప్రపంచంలో బాగా పేరు, డబ్బు, పవరు అన్నీ ఉన్నటువంటి రంగాలు రెండు. ఒకటి ఎంటర్టైన్మెంట్, సినిమా రంగం. క్రికెట్ పక్కన పెట్టు, అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది కలలు కనేది సినిమా రంగము, రెండు రాజకీయ రంగం. ఈ రెండింటికి క్రికెట్ అంత సాధన చేయక్కర్లేదు. క్రికెట్ అంటే చాలా సుదీర్ఘమైన జీవితకాలపు సాధన. దీనికి అదృష్టం కొంచెం కలిసి వస్తే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ షైన్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు సినిమా రంగంలో దాదాపు ది బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఆయన జీవితంలో సాధించాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఎవరికైనా చిరంజీవి గారు ఒక రేంజ్ హీరో అయిన తర్వాత ఆయన అక్కడితో సినిమాల్లో మనం చేయగలిగింది ఏమీ లేదు, పాలిటిక్స్లో ఏదో చేద్దామనేది వచ్చారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు లెక్క పెట్టుకో, ఎవరైనా తీసుకోను, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎంజీఆర్ గారి దగ్గర నుంచి ఎవరినైనా తీసుకో. జూనియర్ ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే రాజకీయ రంగం. ఎప్పుడు ఎలా ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్స్. ఒకటి, ఆయనకు రాజకీయాలపైన ఆసక్తి లేదా అంటే ఉంది అన్నదానికి నిదర్శనం ఏంటి? గతంలో ఆయన తెలుగుదేశం తరఫున చాలా గట్టిగా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన తర్వాత ఈయన భవిష్యత్తులో లోకేష్కి సమాంతరమైన శక్తిగా ఎదుగుతాడని తొలి దశలోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఇంతకు మించి ఈయన జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీలో ఒక సమాంతర శక్తిగా ఎదిగి ఎప్పటికైనా మనకు ఎసరు పెడతాడు అనేది ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయాలు చూసి వచ్చారు కదా, అందుకని ఇతన్ని దూరం పెట్టారు. దూరం పెట్టినప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? పట్టుదలకు పోయి తెలుగుదేశంలో నాకు హక్కు ఉంది, అది మా తాతగారు స్థాపించిన పార్టీ, నన్ను బయటికి పొమ్మనే దానికి, నన్ను దూరం పెట్టేదానికి మీరెవరు? నేను కూడా ఆల్టర్నేటివ్ ఫోర్స్గా పనిచేస్తాను, లేదా నేను కూడా ఇక మీదట రాజకీయాల్లో ఉంటాననే మాట అనలేదు. అనకుండా అప్పటికీ ఆయన అదేమంటారు, అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది, నెగ్గడం కాదు తగ్గడం కూడా, ఆ రకంగా తగ్గేసి ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ సినిమానే తన ప్రపంచం అనుకుంటూ ఏవో అంటే కొన్ని ఫంక్షన్లకు కూడా ఆయన అటెండ్ కాలేదు. అంటే వీళ్ళు పిలిచింది పెద్దగా తెలుగుదేశం పార్టీలోకి పిలిచింది లేదు. తాతగారికి సంబంధించిన కొన్ని ఫంక్షన్లకు కూడా ఆయన ఢిల్లీలో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా పోలేదు. మీకు గుర్తుంటుంది. తనకు అంటే ముట్టనట్టుగా ప్రశాంతంగా తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే హఠాత్తుగా ఆయనకు సంబంధించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపెట్టాయి. అవి తీవ్రంగా ఉండడం వల్ల ఆ వ్యాఖ్యలు ఎవరైనా వాటిని ఖండించాల్సిందే. ఒక ఉమెన్ పట్ల కానీ, ఒక హీరో పట్ల, అంటే జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ, ఎవరి పట్ల అయినా సరే ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఈ మధ్యకాలంలో పెద్ద ఇష్యూగా మారింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఏకమైపోయి ఏదో క్షమాపణలు అది ఇది అంటున్నారు. దీంట్లో కీలకంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం ఎపిసోడ్ను ఎక్కడా కూడా టచ్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్కి క్షమాపణ చెప్పిస్తామని ఎమ్మెల్యేతో అనిపించడము చేయలేదు. అసలు ఇది ఒక సబ్జెక్టు జరిగిందన్నట్టుగా కూడా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో ఓన్ చేసుకొని మైలేజ్ తెచ్చుకోవడానికి, పొలిటికల్ గెయిన్ తెచ్చుకోవడానికి కొంతమంది మాట్లాడారు. వైసీపీ వాళ్ళకి దీంతో ఏం సంబంధం లేదు. వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం అంటే
ఒక హీరోని ఒక ఎమ్మెల్యే అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే అలా అనొచ్చా అనకూడదు అనే దాని మీద ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ దీని మీద వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే మాత్రం అది వేస్ట్. జూనియర్ ఎన్టీఆర్కి బిట్వీన్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశానికి సంబంధించిన ఇష్యూ అది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేయాలి? తాను ఆయనకి తెలుగుదేశం పార్టీ ఆయన్ని బయటికి నెట్టేసింది. సింపుల్గా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇక మీదట తెలుగుదేశం పార్టీతో ఏమీ సంబంధం లేదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అయినప్పటికీ మన సాంప్రదాయాల ప్రకారం అయితే తాతగారికి ఎవరు వారసుడు అవుతారు? కొడుకు వారసుడు అవుతాడు. కొడుకు తర్వాత మనవడు కొడుకు వారసుడు అవుతాడు. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పద్ధతి అవే కదా. కూతురు కొడుకు ఎప్పుడు వారసుడు కాదు. కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఆమె నందమూరి భువనేశ్వరి కాదు, నారా భువనేశ్వరి గానే ఆమెను పిలుస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ మారిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి లోకేషే ఆ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ పదవులకు కానీ వారసుడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎగ్జిట్ అయిపోయినట్లే ఆ పార్టీ నుంచి. ఇక మిగిలింది వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అనుకోవడం ఒక ఊరికి భ్రమ, అంతే. ఎందుకు వస్తాడు ఆయన? జూనియర్ ఎన్టీఆర్ తనంతటి వాడు తాను అనుకోనే వస్తాడు. కానీ నేను జగన్ గారి కింద పనిచేస్తాను, జగన్ గారి పార్టీలో పనిచేస్తానని ఎందుకు వస్తాడు? తెలుగుదేశానికి ప్రచారం చేశాడంటే అదొక లెక్క. తాతగారి పార్టీ కాబట్టి తాతగారి ఆశయాలకు అనుగుణంగా నేను ప్రచారం చేశానని ఆ రోజు ఆయన వచ్చాడు. రకరకాల కారణాల వల్ల ఆయన దూరం పెట్టింది, పార్టీకి ఆయన దూరంగా ఉన్నాడు. రేపు వైసీపీలోకి ఎందుకు పోతాడు ఆయన? వైసీపీలోకి పోయే అవకాశమే దరిదాపుల్లో లేదు. కానీ మారిన ఏవైనా పరిస్థితులు మారి రేపు జూనియర్ ఎన్టీఆర్ ఒక రాజకీయ పార్టీ పెడితే కూడా పెట్టచ్చు. పెట్టడు అనేదానికి ఏమీ లేదు. ఎందుకంటే కమల్ హాసన్ పెట్టాడు, రజనీకాంత్ నేను రేపు మాపు పెడతానని వెనక్కి వెళ్ళిపోయాడు, విజయ్ పెట్టాడు. రేపు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెట్టచ్చునేమో. పెట్టాడు. పవన్ కళ్యాణ్ పెట్టాడు కదా, థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్గా. ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ ఒక దశలో ఎదుగుతాడని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమిలో కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారి మా ముఖ్యమంత్రి అని యాక్సెప్ట్ చేసేసాడో అది థర్డ్ ఫోర్స్ ఎప్పటికీ కాదు. ఇంకా అది ఎప్పుడున్నా కూటమితో కలిసి పోటీ చేసి కొన్ని సీట్లు తెచ్చుకోవాల్సిందే. కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కాకుండా మూడో ఫోర్స్ ఏదైనా ఉండాలి అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు కూడా, చెప్పలేము. కాబట్టి రేపు ఎన్టీఆర్ అభిమానులంతా కూడా వైసీపీకి అనుకూలంగా పని చేయవచ్చు. మా నాయకుడిని మీరు దూరం పెట్టారు, మా నాయకుడిని తిట్టారు కాబట్టి. కానీ ఎన్టీఆర్ అభిమానులు కేవలము వాళ్ళందరూ కలిసి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినంత మాత్రాన రాజకీయ సమీకరణలు ఏవి మారిపోయి ఎక్కడ అభిమానులు అనేవాళ్ళు ఒక ప్లస్ పాయింట్గా మారతారే తప్ప వాళ్ళు రాజకీయ శక్తుల్ని శాసించే వ్యక్తులుగా ఎప్పటికీ మారలేదు. ఎందుకంటే అదే నిజమైతే చిరంజీవి గారు 18 సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోను. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లలో ఓడిపోయే పరిస్థితి వచ్చే ఉండకూడదు. ఆయన ఎట్లొస్తారు? ఆయన జనం అభిమానులు అంటే ఎట్లొస్తారు? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే వేలల్లో వచ్చారు కదా, మరి ఎందుకు ఓటే లేదు వాళ్ళు ఎవరు? బట్ రాజకీయం వేరు, సినిమా వేరు, అభిమానం వేరు, ఇవన్నీ వేరు. రేపు అవన్నీ ఎన్నికల్లో వర్కౌట్ కాకపోతే కూటమికి వ్యతిరేకత అంటూ 29లో వస్తే వైసీపీకి ఈ అంశం అనుకూలంగా మారుతుంది. అంతే తప్ప కూటమిని వ్యతిరేకించేంత శక్తివంతంగా అభిమానాలు ఉండవు ఎప్పుడు కూడా. ఒక పార్టీని ఓడించడం కానీ ఒక పార్టీని గెలిపించడం కానీ 100% ఎప్పుడూ పనిచేయవు. ఎన్టీఆర్ అంత బంపర్ మెజారిటీతో గెలిచాడంటే అభిమానులు మాత్రం ఓటేయలే. కాంగ్రెస్ పార్టీ మీద విసిగి వేసారిన వాళ్ళందరూ ఓటేశారు కాబట్టి ఆ రోజు 83లో అంత మెజారిటీతో గెలిచాడు ఆయన. కాబట్టి రేపు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ఏమిటి అనేది కాలం నిర్ణయించాల్సిందే. కానీ ఇప్పటికిప్పుడు ఊరికే ఊహాగానాల వల్ల ఎవరు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే వరుసగా ఆయన సినిమాలన్నీ హిట్స్లో ఉండి ఒక లెవెల్లో ఉంటే ఓకే. వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు కూడా నిలదొక్కోలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన సినిమాల్లో విజయవంతంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగి అంత ఫోర్స్డ్గా ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు ఆయన వైసీపీలో చేరతాడని, కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తాడని ఇవన్నీ కూడా వేస్ట్ కాన్వర్జేషన్స్.